కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట గ్రామంలో గల టీడీపీ ఆఫీసులో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాలతో మండల టీడీపీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం కోల్పోయిన వైసీపీ అహంకారం తగ్గలేదని, అందుకు నిదర్శనం పెడన టౌన్లో మైనార్టీ నాయకులు వికలాంగుడైన సులేమాన్ దాదాపై వైసీపీ దాడి చేశారు। ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ బొర్రా కాశీ, కూటమి నాయకులు ఎండి నజీర్, అనుకూరి రత్నం, భూపతి రమేష్, నూర్, అక్బర్, జొన్నలగడ్డ కొండ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు। వికలాంగుడి మీద 15 మంది కలిసి మీరందరూ కలిపి దాడి చేయటం అంటే హత్యా ప్రయత్నం చేయడం తప్పపోతే అక్కడ ఉండేవాళ్ళందరూ రక్షించాలి। కానీ మీరు మీ బుద్ధులు మార్తల్లా, మీకు జనం బుద్ధి చెప్పినా కానీ, డిపాజిట్ లేకుండా చేసినా కానీ, అపోజిషన్ లేకుండా చేసినా కానీ, ముఖ్యమంత్రి ఇల్లు దూరి కూర్చున్నాడు అపోజిషన్ లేక, 175 అన్నాడు, వై నాట్ 175 అన్నాడు। మీలాంటి దుర్మార్గుల వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్ర వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దందాలో, దౌర్జన్యాలు, హత్యలు చేసే రాజకీయం ఉండటం వల్ల డిపాజిట్లు లేకుండా పోయిన సంగతి తెలిసిందే కదా। ప్రజలు గమనిస్తూ ఉన్నారు। మేమేమి చేయలేక కాదు, మాకు ఒక క్రమశిక్షణ ఉంది। చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, యువకులు మా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు సౌమ్యంగా ఉండమంటారు। ఒక క్రమశిక్షణ గల పార్టీ మాది। మేమే మీకులాగా తెగించి చేయాలంటే ఎన్నో చేయొచ్చు, పనేమీ లేక నిన్న సాక్షి టీవీలో షాడో ఎమ్మెల్యేలో ఆయన్ని నవరంగా క్యాంటీన్ కాడ పట్టుకుని చంపేయాలన్న ప్రయత్నంతో ఆయన మీద అటాక్ చేయడం జరిగింది। ఈ రోజున మేము అడుగుతున్న వైసీపీ నాయకుల్ని, అయ్యా ఈ పెడనపట్నంలో ఏనాడు టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మా 4 మండల ప్రెసిడెంట్లు కానీ ఏనాడు కూడా ఏ అఘాయిత్యాలు చేయనివ్వ। నిజంగా ఇవాళ మాది క్రమశిక్షణ పార్టీ। మరి బంటుమిల్లి మండలంలో మా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎవరి మీద కన్నా వెళ్ళినా వెంటనే కేకలేసి మన క్రమశిక్షణ పార్టీ, ఆ క్రమశిక్షణని ఉల్లంఘించకండి, మన కూటమి ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వంలో ఇటువంటి అఘాయిత్యాలు జరగడానికి వీల్లేదని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అలాగే బీజేపీ ఉన్న పైన నరేంద్ర మోడీ గారు। ఏదైతే మన కాగిత కృష్ణాబాద్ గారి కాగిత కుటుంబం అంటే చాలా సౌమ్యమైన మనిషి, బాధ్యత, క్రమశిక్షణ కలిగినటువంటి మా ఎమ్మెల్యే గారు, అలాంటి వ్యక్తి నియోజకవర్గంలో ఈ వైసీపీ గూండాలు మరి తెలుగుదేశం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు। ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు। మరి మొన్న చూసే పొంగునూరులో తెలుగుదేశం కార్యకర్త అనేటువంటి వాళ్ళని తండ్రి కొడుకుల్ని మరి ఏదైతే అక్కడున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మళ్ళీ వెళ్ళి కత్తితో మరి కొడుకు మీద దాడి చేస్తే కొడుకు తప్పించుకుంటే తెలుగుదేశం కార్యకర్త తండ్రి చాలా దారుణంగా మరి ఆయన